సహా ఊర్లు ఖాళీ అవుతున్నా కనికరం లేకుండా పోతుందని, వలసలను నివారించి గ్రామాలలో పనులు కల్పించాలని, విద్యార్థులకు సీజనల్ హాస్టల్స్ లు ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్దేశాయ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, ఎండి ఆనంద్ బాబు డిమాండ్ చేశారు. జిల్లాలోని కొసిగి, కౌతాలం, భద్రాలయం, పెదకడుపూరు, నందవరం, ఆదోని మండలాలలోని గ్రామాల ప్రజలు ఊర్లు ఖాళీ చేసి కన్న పిల్లలతో సహా వలసలు వెళుతున్న పాలక పక్షాలకు, అధికారులకు ఎలాంటి కనికరము లేదని సిపిఎం జిల్లా నాయకులు విమర్శించారు. వలసల నివారణ కోసం గ్రామాలలో పనులు కల్పించి విద్యార్థులకు సీజనల్ హాస్టల్స్ ను ఏర్పాటు చేయాలని, ఆదివారం రాత్రి 9:30 గంటల నుండి అర్ధరాత్రి వరకు ఎమ్మిగనూరు, కర్నూలు మీదుగా హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు ఐచర్ వాహనాల నిండా బతకడం కోసం వెళ్తున్న ప్రజలను ఆపి వలసలకు గల కారణాలను, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సిపిఎం నాయకులు అడిగి తెలుసుకున్నారు. గ్రామాలలో చేసిన పనికి కూలీ సరిగా ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు. ఇచ్చే కూలీ సైతం 130 నుండి 150 వరకు ఉండడం వల్ల కుటుంబాలను పోషించుకోలేకపోతున్నామని వారు తమ దృష్టికి తెచ్చినట్లు వివరించారు. కనీసం 400 రూపాయలు కూలీ ఇచ్చినా ఉన్న ఊరిని వదిలిపెట్టి పిల్లల చదువులను మాన్పించి ఎక్కడో బతకాల్సిన అవసరం లేదని వలస వెళ్తున్న కుటుంబాలు ఆవేదన చెందాయని అన్నారు. వెంటనే గ్రామాలలో పనులు కల్పించి రోజువారీ కూలీ 400 ఇవ్వాలని అన్నారు. విద్యార్థుల చదువుకు ఆటంకం లేకుండా గ్రామాల్లో యుద్ధ ప్రాతిపదికన సీజనల్ హాస్టల్స్ ని ఏర్పాటు చేయాలని, ఇప్పటికే వలస వెళ్లిన విద్యార్థులను సైతం అధికారులే దగ్గరుండి తిరిగి తీసుకుని రావాలని వారు డిమాండ్ చేశారు. సిపిఎం బృందంలో జిల్లా కమిటీ సభ్యులు గురుశేఖర్, నాయకులు రంగప్ప, కరుణాకర్, అమర్ పాల్గొన్నారు. పోస్టల్ హాస్టల్ మాకు సన్ని వెళ్తున్నట్టు మన అవసరానికి సీట్లు అవునా అంటే మీకు రాలే హాస్టల్ సంఖ్య హాస్టల్ సంఖ్య ఇది లైవ్ టెన్త్ క్లాస్ అవుతున్నాను. ప్రజెంట్ ఎగ్జామ్ రాయాల్సిన పరిస్థితి కదండి. ఎగ్జామ్ రాసేకి వస్తావా గవర్నమెంట్ స్కూల్ భయపెడుతున్నారు, మీరు భయపెడుతున్నారు. తీసుకో భయపడా ఎగ్జామ్స్ అయిపోతాయి. నువ్వు ఏం చేస్తావంటే నువ్వు ఒక నెల రోజులు పని చూసుకొని నువ్వు వచ్చేసి ఎగ్జామ్ రాయి. నీకు అది చాలా ఇంపార్టెంట్.